ఆగమైపోతుంది తెలంగాణ. కష్టపడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఎన్నో బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ. ఈరోజు మళ్ళీ ప్రజల బతుకులు మళ్ళీ బలిదానాల వైపు వెళ్ళే పరిస్థితి వచ్చిందని బాధపడతా ఉన్నాం. తెలంగాణ ఆగమవుతుందా? ఎక్కడ చూసినా ఫెయిల్యూర్సే. ఏ రంగం ఏ వర్గాల్లో చూసినా అసంతృప్తి ఉంది. ఓకే, ఈరోజు గమనిస్తున్నాం కదా, ఈ 11 నెలల్లో అనేక వర్గాల వాళ్ళు రోడ్డు మీదకి రావడం, నిరసన కార్యక్రమాలు చేయడం బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నిరసన కార్యక్రమాల వల్ల మనకి ఏమర్థం అవుతుంది? ప్రజల నిరసన కార్యక్రమాల బీఆర్ఎస్ పార్టీ పేడ్ ఆర్టిస్టుల కార్యక్రమాల వల్ల అని చెప్తా ఉన్నారు అధికార పార్టీ నాయకులు. పెయిడ్ ఆర్టిస్టులు ఒక గంట ఒక రోజు రావచ్చు, కానీ ఆవేదనతో కూడుకున్న ప్రజలు వాళ్ళ సమస్యల మీద నిరసన వ్యక్తం చేయడానికి వచ్చినప్పుడు గంటలు కాదు, రోజులు కాదు, నెలల పాటు కూడా నిరసన కార్యక్రమాలు సంవత్సరాల తరబడి లాఠీ దెబ్బలు తింటూ జైల్లో పోలీస్ రిమాండ్లలో ఉంటూ కూడా భరిస్తున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళ మనసులో ఆవేశం ఆవేదన ఉంది కాబట్టి ఈరోజు ప్రజలు ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు, ప్రభుత్వం వల్ల పీడించబడుతున్న వాళ్ళంతా కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ప్రజల పట్ల నిర్లక్ష్యం. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను పెందర్ గారు మీకు. ఇప్పుడున్న ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వారు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి స్పష్టత లేదు, ఒక ప్రణాళిక లేదు. ఎంతసేపు టైం పాస్ చేయడానికంటే ఒక ప్రణాళిక లేకుండా ప్రభుత్వంలోకి వచ్చేసిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాక పాత ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ పోతే టైం పాస్ అయిపోతుంది అనే ఆలోచనతో పోతున్నట్టు అనిపిస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ పనితీరు ఏదో బాగా చేస్తామనేది లేదు. పాత వాటిని అన్నిటినీ తవ్వుకుంటూ అక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగిందని చెప్తూ ఒక ప్రణాళిక లేకుండా ఈ రాష్ట్రాన్ని, అంటే ప్రణాళిక లేకుండానే వాళ్ళు 6 గ్యారెంటీల హామీలు ఇచ్చిరంటారా? 6 గ్యారెంటీ కేవలం అధికారంలోకి రావటానికి ఇష్టం ఉన్న అబద్ధాలు చెప్పినారు. కేవలం పబ్లిక్ ఎక్కడ ఒక ఉచిత బస్ అని పెట్టిర్రు. 420 హామీలు, 420 హామీలలో ఒక్క హామీ ఉచిత బస్సు అమల్లో ఉంది. ఇంకా ఏ ఒక్కటి కూడా చెప్తున్నారు కాక 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం అని చెప్పి గ్రామాలలోకి వచ్చి ఎక్కడన్నా గ్రామ సభ పెట్టి, ఏ మంత్రి అయినా పర్వాలేదు, లేకపోతే ఎమ్మెల్యేలైనా పర్లేదు, గ్రామ సభ పెట్టి మేము ఇస్తున్న 200 యూనిట్లు అందరికీ అందిందా లేదా, పోనీ అర్హులు ఎవరు అదన్న క్లారిటీ ఉండాలా. ఎవరు అర్హులు? 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు కదా, వాళ్ళు ఎవరు అర్హులుగా మీరు గుర్తించినారు? గ్యాసు సిలిండర్ 500కి ఇస్తా అన్నారు, ఎంతమందిని అర్హులుగా గుర్తించినారు? ఏ ప్రాతిపదికన గుర్తించారు? దాని గైడ్ లైన్స్ ఏంది? అందులో ఎవరు వస్తారు, ఎవరు అర్హులు, ఎవరు రారు? ఎమ్మెల్యేలకు కూడా క్లారిటీ లేదండి. అధికారులు ఎవరికి ప్రొసీడింగ్ ఇస్తే వాళ్ళకి పంచుకుంటూ పోయిన ఎమ్మెల్యేలు తప్ప ప్రజలలో కూడా ఒక క్లారిటీ లేదు, నేను అర్హునా కాదా అనే క్లారిటీ లేదు. గతంలో కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చినా, ఇంకో పథకం ఇచ్చినా చాలా స్పష్టత ఉండేది. కళ్యాణ లక్ష్మి ఇచ్చినా స్పష్టత ఉండేది. FSC కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. తెల్ల రేషన్ కార్డు, ఎర్ర రేషన్ కార్డు అని 2 రేషన్ కార్డులు ఉండేవి తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెల్లదేందయ్యా, తెల్లదంటే అంత ఉన్నోళ్ళే కదా, ఎర్రదంటే అంత లేనోళ్ళే కదా, ఇక 2 కార్డులు ఎందుకు, లేనోళ్ళకి FSC కార్డు ఇవ్వండి అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని ఇచ్చారు. దానికి కూడా మంచి స్పష్టమైన గైడ్ లైన్స్, ఒక పారదర్శకంగా ఏ చేసినారు. 1,50,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళు ఈ FSC కార్డుకి అర్హులు. స్పష్టత ఉంది కదా, పారదర్శకంగా ఉంది కదా. అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 1,75,000 కంటే మించి ఆదాయం ఉంటే వాళ్ళు FSC కార్డుకి అర్హులు కాదు. ఇంత స్పష్టంగా ఒక ప్రాతిపదికన ఏ పథకాన్ని అమలు చేసినా వీళ్ళు అర్హులు కాదనేది ఒక లైన్ మార్క్ చేసి ఉన్నది. సో దాన్ని బట్టి ప్రజల్లో కూడా ఒక స్పష్టత ఉంది, నేను దరఖాస్తు పెట్టుకోవాలన్నా పెట్టుకోవద్దా, నాకు వస్తుందా నాకు రాదా. ఇప్పుడు రాని వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు అన్నట్టు ఉచిత కరెంటు లేకపోతే గ్యాసు రాని వాళ్ళు మళ్ళీ దరఖాస్తులు పెట్టుకుంటున్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడే సమయం అంతా గడిచిపోతుంది. ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్, ఒక ఆవేదన, మాకెందుకు వస్తలేదు. ఎంత ఆవేదన గురి చేస్తున్నారు ప్రజల్ని? ఓ స్పష్టతనివ్వండి, ఎవరు అర్హులు ఎవరు రారు, ఎవరు కాదు అనేది స్పష్టత. ఒక సామాజిక మాధ్యమాల్లో చూసినాం అక్క, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు చేయని పనులు మేము ఈ ఏకకాలంలో సంవత్సరంలో చేసినామని ఒకటి చెప్పాలా. 10 ఏళ్లలో మేము చేయలేంది ఒక 11 నెలల్లో వాళ్ళు చేయగలిగి. ఆర్టీసీ ఉచిత మహిళల కింద దాదాపు ప్రజల్ని మోసం చేయడం, నిరుద్యోగులను రోడ్డు మీదకి తీసుకురావడం,
కానిస్టేబుల్ కుటుంబాలు రోడ్డు మీద 30,000 వాళ్ళని 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని బాజాప్తా 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చిందో చెప్పాలా, ఓకే రాత పరీక్షలు ఎప్పుడు పెట్టిందో చెప్పాలా, ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహించిందో చెప్పాలా. కేసీఆర్ గవర్నమెంట్ లోనే నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ గవర్నమెంట్ లోనే పరీక్షలు పెట్టి వాళ్ళకి ఇంటర్వ్యూస్ చేసి సెలెక్ట్ చేసిన లిస్టును ముందర పెట్టుకొని పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చి ఎల్బీ స్టేడియంలో పెద్ద కార్యక్రమం పెట్టి 30,000 మందికి జాయినింగ్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. దాని ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అంటే అబద్ధాలకు నిలయం కాంగ్రెస్ ప్రభుత్వం, మోసాలకి ఒక మైలురాయి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పర్టికులర్గా. అంటే అబద్ధాల పునాదుల మీద పేక మెడలు కట్టుకుంటూ పోతున్నారు రేవంత్ రెడ్డి గారు. అబద్ధాల పునాదుల మీద పేక మెడలు కట్టుకుంటూ పోతూ ఉన్నారు. 420 హామీలు ఇచ్చినారు, అందులో ఒకటే హామీ అమల్లో ఉంది. 419 హామీలను ఎక్కడ అడుగుతారో అని భయంతో రోజొక కార్యక్రమాన్ని తీసుకొని రోజొక మాటని, ఒక తొండి మాటని, ఒక అబద్ధపు మాటని నిజంగా అది ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు ఎట్లుందాక జనాల్లో రెస్పాన్స్ ఎట్లుందాక. మీరు సీనియర్ మహిళా శాసనసభ్యురాలు కాబట్టి ఏదైతే మహిళలకు ఇస్తానా 2,500 కావచ్చు, లేదంటే పెళ్లికి తులం బంగారం కావచ్చు, ఇదంతా కూడా వెళ్ళినప్పుడు మీరు పొద్దున్న లేస్తే ప్రజల్లోనే ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మేము మోసపోయినామని చెప్తున్నారు, మేము తప్పు చేసినామని చెప్తున్నారు. వాళ్ళు మేము పొరపాటు చేసినామని అన్నారు. ఇస్తాడేమో అని ఆశపడ్డాం. 2,500 ఇంట్లో ఎవరిస్తారు? మాకు ఇస్తారా? మా నాయన ఇస్తాడా? మా ఆయన ఇస్తాడా? వాళ్ళు చెప్పే వరకు మేము ఇస్తారనుకున్నాం, మేము పొరపాటు పడ్డామని స్పష్టంగా మహిళలు కూడా చెప్తా ఉన్నారు. మేము పొరపాటు చేసినాం అక్క, మాకు ఇప్పుడు బాధ అవుతుంది అంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ప్రజలు. కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసి, అంటే ఇంత తక్కువ సమయంలోనే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తుందని అనుకోవచ్చాక? ఒకవేళ వస్తే రావడానికి గతంలో ఎవరు కూడా అనుకోలేదు. రేవంత్ రెడ్డి గారి మాటల వలన మోసపోయిన ప్రజలు ఓటేసి, ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రణాళిక లేదు. ఆయన రోజు ఒక కథ చెప్తాడు. నేను ఫెయిల్యూర్ కావడానికి కారణం కేసీఆర్ అంటాడు. నువ్వు ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటున్నావు, నువ్వు ఫెయిల్యూర్ కావడానికి కారణం కేసీఆర్ అని చెప్తున్నారు. కేసీఆర్కి ఒక ప్రణాళిక ఉంది, ఒక పట్టుదల ఉంది, ఒక సంకల్పం ఉంది. కాబట్టి ఉత్పాదన పెంచి, ఉత్పత్తులు పెంచుతూ, ఆదాయాన్ని పెంచుకుంటూ సంపదను సృష్టిస్తూ ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆ రోజు పాలన అందించినారు. ఈరోజు సంపద పెంచాలనే ఆలోచన, ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన, ఉత్పత్తి పెంచాలనే ఆలోచన, మానవ వనరులను ఎట్లా ఉపయోగించుకోవాలనే ఆలోచన ఈ రోజు ఉన్న రేవంత్ రెడ్డి గారికి తెలియదు. ఒక ప్రణాళిక లేదు కాబట్టి ఆగమాగమై. ప్రణాళిక లేదే రైతులకు 500 బోనస్ ఇస్తున్నామని చెప్తున్నారు. రైతు రుణమాఫీ దాదాపు 70% చేసేసినామని చెప్తా ఉన్నారు కాక, ఇదన్నీ ప్రణాళిక లేదే జరుగుతుంది అంటారు? 100% ప్రణాళిక లేదు. ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, ఆదాయంలో ఎంత ఖర్చు పెట్టాలి. ఒక సామాన్యుడు రైతు కూలీ కూడా నెలకు నాకు వచ్చేది 15,000. 15,000లో నేను ఎంత రేషన్ తెచ్చుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి, బట్టలకు ఎంత, పండగ వస్తే ఎంత, ఆడపిల్ల ఇంటికి వస్తే ఎంత, ఇట్లా రకరకాల ఆలోచనలతోని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వచ్చే ఆదాయాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రణాళిక లేదు, ఆ ప్లాన్ లేదు. బడ్జెట్ ఎంత ఉంది, ఎంత ఆదాయం వస్తుంది, ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలి, పోనీ వచ్చే ఆదాయంలో ఎట్లా సర్దాలి, ఏ శాఖకి ఎంత సర్దాలి, మొదలు నేను ఇచ్చిన ప్రామిసెస్లో ఏది ప్రాధాన్యత, ఆయనకు ఆ ప్రాధాన్యతలు కూడా లేవు. రైతు రుణమాఫీ ప్రాధాన్యత, రైతు భరోసా ప్రాధాన్యత, 2,000 పెన్షన్ని 4,000 పెన్షన్ చేస్తానని అది ప్రాధాన్యత, ఏది కూడా ఆయనకు ప్రాధాన్యత లేదు. 4,000 పెన్షన్ వస్తలేదాకా ఎక్కడ వస్తుందండి? ఇచ్చే 2,000 కేసీఆర్ గారు ఇచ్చిన గవ్వే 2,000 కూడా జనవరి నెల, జూన్ నెల ఎగ్గొట్టిన మహానుభావుడు రేవంత్ రెడ్డి. అంటే మీరు ఏదో ప్రతిపక్ష నాయకురాలు కాబట్టి ఏదో చెప్పాలని చెప్తున్నారా? 100% మీ సిగ్నేచర్ స్టూడియో నుంచి ఎవరినైనా గ్రామాలలో మీ ఇష్టం ఉన్న గ్రామంలో, ఈ రాష్ట్రంలో మీ ఇష్టం ఉన్న గ్రామం, మీ ఇష్టం ఉన్న జిల్లాకు పంపండి. 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టారా, ఇచ్చారా? నేను స్పష్టంగా చెప్తున్నా, జనవరి నెలది ఇవ్వలేదు, జూన్ నెలది ఇవ్వలేదు, ఇంత స్పష్టంగా చెప్తున్నా, నెలతో సహా చెప్తున్నాను. ఇట్లా ఈ 2 దఫాలు ఎగ్గొట్టినారు. రైతు బంధు, రైతు భరోసా అన్నారు. 10,000 కాదు, మేము 15,000 ఇస్తామని చెప్పినారు కదా. రైతు భరోసా మొదలే పెట్టలేదు, రైతు బంధు 2 సీజన్లు ఇవ్వనే లేదు.
ఈ రైతు బంధు ఇవ్వాల్సిన డబ్బులే 2 సీజన్లు ఎగ్గొట్టిన డబ్బులే రుణమాఫీ పేరిట దాన్ని అటు డైవర్ట్. అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో కాలేదని అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆయన ప్రసంగాలలో 41,000 కోట్లు మేము కడుపు కట్టుకొని గట్టిగా చేస్తే 41,000 కోట్లు అయితే రుణమాఫీ అయిపోతుందని చెప్పినారు చాలా స్పష్టంగా. తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేటప్పుడు 31,000 కోట్లకని బిల్ పాస్ చేసినారు. 41,000 కోట్లు పోయినాయి, 31,000 కోట్లకు వచ్చింది. డన్. ఒకవేళ రుణమాఫీ చేసే విషయంలో రైతులు కొందరు అప్పు కట్టేసుకున్నారేమో, మిగతాదంతా వీళ్ళు చేస్తున్నారని మనం అనుకున్నాం. ఏం జరిగింది? కేవలం 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి మిగతా డబ్బులు చేయలేదు. దానికి ఏమి వంకలు ఏమి సాకులు చెప్తా ఉన్నారు? 2 లక్షలు దాటి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే 2,10,000 ఉంటే కూడా 10,000 మీరు కట్టేయండి, 2 లక్షలు మేము చేస్తామన్నారు. పాపం కొందరు రైతులు, అంటే మాకు తెలిసిన రైతుల గురించే నేను చెప్తున్నాను, 2,80,000 అప్పున్నవాడు అయ్యో నేను 80,000 కట్టేసుకుంటే నాకు 2 లక్షలు మాఫీ అవుతుంది కదా అని పోయి ప్రైవేట్లో లోన్ తెచ్చుకున్నారు. మిత్తికి తెచ్చుకుంటారు డబ్బులు. అది 3 రూపాయల మిత్యా, 4 రూపాయల మిత్యా, ఆతృత 2 లక్షల రూపాయలు మాఫీ అవుతున్నాయి, నేను పొడగొట్టుకుంటానేమో అని భయానికి వెళ్ళి 3 రూపాయల మిత్తికో 4 రూపాయల మిత్తికో తెచ్చుకొని ఆ 80,000 కట్టుకొని కూర్చున్నారు. ఇప్పటి వరకు ఆ 2 లక్షలు వాళ్ళకు రుణమాఫీ కాకపోగా అదనపు భారం రైతు మీద పడుతూ ఉంది. అసలు రుణమాఫీ చేసే అర్థం ఏంటి? అతను మానసికంగా క్షోభ గురి కాకుండా రిలీఫ్ ఇచ్చి మంచి పంటలు పండించాలి, రైతును ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే కదా. సో అట్లాంటి విషయాన్ని, అంటే ఒక మాట కూడా గుర్తు చేస్తాను ఉపేందర్, యాక్చువల్గా మనము తెలంగాణ రాష్ట్రం రాకముందు నేను పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఒక వర్క్షాప్ అటెండ్ కావడానికి నేను ఢిల్లీ వెళ్ళాను. అన్ని రాష్ట్రాల నుంచి స్థానిక సంస్థల నుంచి ప్రజాప్రతినిధులు వచ్చినారు. ఆ కాన్ఫరెన్స్లో 42 మంది మేము పార్టిసిపేట్ చేసినాం. ఆ కాన్ఫరెన్స్ నిర్వాహకులు మమ్మల్ని ఫస్ట్ డే ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు, అంటే ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు మమ్మల్ని. అందరం కూడా ఎవరికి వాళ్ళని సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకున్నాం. ఐఎమ్ ఫ్రమ్ గుజరాత్ అని వాళ్ళు చెప్పుకున్నారు. నేను వచ్చినప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని నేను చెప్పుకున్నాను. మాకు టీ బ్రేక్ వచ్చినప్పుడు మేము టీ తాగుతున్న టైంలో మా దగ్గరికి ఆ నిర్వాహకులు వచ్చారు, ఒక 7 వచ్చారు. వచ్చి ఆర్ యూ ఫ్రమ్ ఏపీ మేడం అన్నారు. ఎస్ ఐఎమ్ ఫ్రమ్ ఏపీ అన్నాను. వై సో మెనీ సూసైడ్స్, వై సో మెనీ ఫార్మర్ సూసైడ్స్ ఇన్ యువర్ స్టేట్, వాట్ యువర్ గవర్నమెంట్ డూయింగ్? నిజంగా తలదించుకున్న ఆ రోజు నేను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంతగానము రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, మీ ప్రభుత్వం ఏం చేస్తుందని వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆ రోజు నేను తలదించుకున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దయ వలన ఆత్మహత్యలు తగ్గాయా లేదా?